ఓకే, హల్లెలూయా. చాలా సంతోషం అండి. మన తెలుగు మెథడిస్ట్ చర్చ్ కుర్లా మన రెవరెండ్ ఇజ్రాయేల్ గారు నన్ను రమ్మని ఆహ్వానించడం, అలాగే ఈ సందర్భంలో మన డిస్టిక్ సూపరింటెండెంట్ రాజ్ జాకబ్ గారు ఫ్యామిలీతోటి, అలాగే సీనియర్ పాస్టర్ రెవరెండ్ వాల్టర్ గారు, అలాగే అందరూ పాస్టర్స్, అలాగే మన జాకబ్ గారు, గాబ్రియల్ గారు, నిజంగా మీ అందరినీ కలవడం చాలా సంతోషం. అంతేకాకుండా నా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడండి, బాబు అని, పెద్ద బిజినెస్ మ్యాను, మిస్సెస్ సప్న అని, ఇద్దరు కూడా చాలా సంవత్సరాల తర్వాత చూడడం చాలా సంతోషం. ఈ మీటింగ్స్లో మీ మధ్య ఉండడం నిజంగా ఈ అక్కడ బాబు ముందుకు వచ్చి అమ్మా, నిజంగా మన బాంబేలో మన తెలుగువారు మన క్వైర్ చూసి నాకు మతిపోయిందండి. నిజంగా ఏంజిల్స్ ఆఫ్ బెత్లెహేమ్ లాగా పాట పాడుతున్నారు. నిజంగా మీరు పాట పాడుతుంటే రియల్లీ వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు మీకు మంచి గ్రేట్ టాలెంట్ ఇచ్చారు, మంచి వాయిస్, రిథమ్ విత్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ సింగింగ్ సో బ్యూటిఫుల్. ఇట్స్ ఎ గ్లోరీ టు గాడ్. ఆమేన్. మనమంతా తాళం వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ, నీవు మా మధ్య ఆత్మస్వరూపుడివై ఉన్నందుకు నీకే స్తోత్రం నాయన. ప్రభా, ఈ తెలుగు మెథడిస్ట్ చర్చ్ కుర్లాలో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నీ పరిశుద్ధ శిలువ రక్తం చేత వారిని కడగండి ప్రభువా. ఈ సంఘానికి వ్యతిరేకంగా ఉన్న అంధకార శక్తులను యేసు నామాన్న గద్దిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ సంఘ విశ్వాసులందరినీ నీ మహిమ నిమిత్తమే నీ వచ్చు పర్యంతము నీకు సాక్షులుగా వాడుకొనమని, మా జీవితాంతం నిన్ను స్తుతించే కృపను మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఏమండి, మీకు నా మీద కోపమా, యేసు ప్రభు మీద కోపమా? నోరు పెట్టలేదు. 100 మంది పైన ఉన్నాం. నేను జనరల్గా క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడినండి. నేను ఆల్ ఇండియా క్యాథలిక్స్కి, అంటే 18 మిలియన్ క్యాథలిక్స్ అండి ఇండియాలోన, నేను 4 సంవత్సరాలు జనరల్ సెక్రటరీని. మన ఆంధ్రాలోన ఆంధ్ర క్యాథలిక్స్ 12 లక్షలు. నేను ప్రెసిడెంట్ నండి మరొక 4 సంవత్సరాలు. మా ఫ్యామిలీస్లోన బిషప్లు, ఆర్చ్ బిషప్లు, నన్స్, సుపీరియర్లు ఇలాగ ఉండేవారు. ఆ రోజుల్లో నేనేమనుకుండేవాడిని అంటే, ఎవడైనా హల్లెలూయా అని చెప్తే ఈడు పెంటెకోస్తలోడు అని చెప్పేవాడిని. ఎందుకంటే ఈ మాట అనేసరికి నాకు మహాకోపం. ఎందుకంటే ఈడు పెంటెకాస్టల్ ఫెలో అని బ్రాండ్ చేసేవాడిని. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యములోనూ పెరగడం మొదలుపెట్టానో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ హల్లెలూయా అన్న పదం ఈ లోకానికి చెందింది కాదు. ఈరోజు క్రిస్టియానిటీ 52,000 డినామినేషన్స్ అండి ప్రపంచంలోన. ఈ 221 దేశాల్లోన ఈ 52,000 డినామినేషన్స్లో ఏ డినామినేషన్కి చెందిన పదం కాదండి ఇది. ఈ పదం పరలోకానికి చెందిన పదం. మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూసినట్టయితే, ఈ 6 వచనాల్లోన 4 సార్లు మనకి హల్లెలూయా, 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 హల్లెలూయా అని కనబడుతుందండి. పరలోకములో ప్రార్థన ఉండదండి. పరలోకములో ఉండేది స్తుతి మాత్రమే. పరలోకములో ప్రతి ఒక్కరూ కూడా
దేవుని సింహాసనం ముందు నిలబడి దేవుణ్ణి స్తుతించే ఒకే ఒక పదం ఏంటంటే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పదం ఈ లోకానికి చెందింది కాదు, పరలోకానికి చెందిన పదం. ప్రపంచానికి టాప్ సైకాలజిస్టు అంటే మనోతత్వ శాస్త్రజ్ఞుడు విలియం జేమ్స్ అని హెవార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి. ఆయనే హ్యూమన్ సబ్కాన్షియస్ మైండ్ మీద 25 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన ఆయన గ్రేటెస్ట్ సైకాలజిస్టు. ఆయన్ని యేసు ప్రభు తర్వాత ర్యాంక్ చేస్తారు సైకాలజీలో. కారణం ఏంటంటే ద గ్రేటెస్ట్ సైకాలజిస్ట్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్ ఓన్లీ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసు క్రీస్తే ప్రపంచానికి అతి గొప్ప మనోతత్వ శాస్త్రజ్ఞుడండి ఆయన. ఈ విలియం జేమ్స్ మనకు ఒక ప్రశ్న వేస్తారు. అదేంటంటే ఈ లోకములో ఉన్న నీకు కానీ నాకు కానీ 730 కోట్ల జనాభా ఈ లోకంలో ప్రెసెంట్ ఉందండి. మనకు కానీ లేదంటే చరిత్రలో గత 5000 సంవత్సరాలుగా 1600 కోట్ల జనాభా నివసించింది ఈ లోకంలోన వారికి కానీ, అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి వారి జీవితంలోన వారి చెవులకి అతి ఇంపైన శబ్దం ఏంటో తెలుసా? ప్రతి వ్యక్తికి వారి జీవితంలోన అతి ఇంపైన శబ్దం బీథోవెన్ మ్యూజిక్ కానీ, మైకిల్ జాక్సన్ మడోనా పాటలు కానీ, లతా మంగేష్కర్ పాటలు కానీ, పి సుశీల పాటలు కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల పాటలు కాదండి. వారి జీవితంలో వారి చెవులకి అతి ఇంపైన శబ్దం వారి సొంత పేరే. ఇది ఎలాగా అని ప్రశ్న చేస్తే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ హార్ట్ టు హార్ట్ మీరు ప్రేమించే వ్యక్తితోటి మాట్లాడుకుంటున్నారనుకోండి. అలానే కొంతమందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ బీథోవెన్, మైకిల్ జాక్సన్, మడోనా ఇలాంటి పాటలు కానీ సినిమా పాటలు కానీ ఆలకిస్తున్నారనుకోండి. లేదా వారికి నచ్చిన ఫేవరెట్ హీరో సినిమా వాచ్ చేస్తున్నారనుకోండి. అలాంటి టైంలోన ఎవరైనా వెనక నుంచి ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలిస్తే ఏం చేస్తారండి? టక్కమని బ్యాక్ తిరుగుతారు. ఎందుకు? ఆ పేరు శబ్దం ఆ వ్యక్తికి చెవులకి అతి ఇంపైన శబ్దం ఈ లోకంలోన. పేరు, ఆ శబ్దం ప్రతి ఒక్కరికి చాలా ఇంపైన శబ్దం. విలియం జేమ్స్ చెప్పేది ఇదే. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఎప్పుడైతే నీవు భూలోకములోన మన ప్రభువుని స్తుతించడానికి హల్లెలూయా అని చెప్పినప్పుడు పరలోకము నుంచి మన ప్రభు దృష్టి నీ మీద ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? మన ప్రభువు చెవులకి అతి ఇంపైన శబ్దం ఈ ఒక్క పదమే, హల్లెలూయా అన్న పదమే అతి ఇంపైన శబ్దం. అందుకే మనకి రెవల్యూషన్ ప్రకటనా గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో కనిపించిన ప్రతి వాక్యానికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని కనబడ్డానికి కారణం అదే. యాక్చువల్గా క్రైస్తవులండి 363 వరకు, అంటే క్రిస్టియానిటీ 313 వరకు అండర్ గ్రౌండ్ చర్చ్ అండి. ఇది కలీషియమ్స్లోను కథకోమ్స్లోను, కలీషియమ్స్లో వాళ్ళని చంపేస్తుంటే కథకోమ్స్లో దాగుండేవారండి. ఈరోజు మనం రోమ్ వెళ్తే 66 క్యాథకోమ్స్ ఉంటాయండి. ప్రపంచ 7 వింతల్లో అవి ఒకటి క్యాథకోమ్స్ ఆఫ్ రోమ్. అంటే రోమన్ ఎంపరర్సు 19 మంది రోమన్ ఎంపరర్సు, నీరో, డొమిషియన్, సిస్టమస్, సెవేరియస్,
మ్యాక్సిమస్, దేసియస్, వలేరియస్, డయోక్లేషియన్, పొయస్ ఇలాంటి ఎంపరర్లంతా కూడా 250 సంవత్సరాలు క్రైస్తవులను నరికి పారేశారండి. ఇప్పుడు ISIS వాళ్ళు ఇరాక్లో, సిరియాలో ఏం చేస్తున్నారో అలాంటప్పుడు క్రైస్తవులు ఈ కతకొంబుల్లో దాగుండేవారు. దాని ఎండు ఎప్పటికీ ఎవరికి తెలియదండి. నేను 300 అడుగుల వరకు వెళ్ళాను భూమి కిందన. ఇటాలియన్ గవర్నమెంట్ క్లోజ్ చేసింది అక్కడితోటి. అందులోన 20 లక్షల క్రైస్తవ సమాధులు ఉంటాయి. క్రైస్తవులు 313లోన మిలాన్ ఆఫ్ ఎడిక్ట్ అని కాన్స్టంటైన్ క్రైస్తవుడు అయిన తర్వాత క్రిస్టియానిటీ అఫీషియల్ రిలీజన్ అయింది రోమన్ వరల్డ్లోన. ఆ రోజుల్లోన క్రైస్తవులు ఈ పదాన్ని ఉపయోగించేవారు కాదు, ఈ హల్లెలూయా అనే పదాన్ని. కారణం ఏంటంటే ఇది జూయిష్ వర్షిప్ యూజ్ చేసే పదము కాబట్టి మనం యూజ్ చేయకూడదు అన్న దీనితో ఈ పదాన్ని యూజ్ చేయలేదండి. అయితే పోప్ దమాస్కస్ 363లోన మొట్టమొదటిసారిగా క్రైస్తవ సంఘాలకన్నిటికీ కూడా చెప్పినది ఏంటంటే ఈ పదాన్ని క్రైస్తవ వర్షిప్లోన, స్తుతిలోన కంపల్సరిగా వాడాలని చెప్పింది మొట్టమొదట ఆయనే. అప్పటి నుంచి క్రిస్టియానిటీ, క్రైస్తవులు ఈ పదాన్ని ఉపయోగించి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారండి. ఎప్పుడైతే మనం ఈ పదాన్ని ఉపయోగించి దేవుణ్ణి స్తుతిస్తామో దేవుని దృష్టి మన మీద పడుతుందండి. దేవుని దృష్టి ఎప్పుడైతే మన మీద పడ్డదో మనకేమవుతుందంటే దేవుని యొక్క మహిమ మన చుట్టూ కమ్ముకుంటుంది. మనల్ని నాశనము చేయడానికి ఉన్న అంధకార శక్తులు, సైతాను శక్తులన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఎప్పుడైతే విశ్వాసముతోటి హల్లెలూయా అని దేవుణ్ణి స్తుతిస్తావో సాతాను మీద పెట్రోల్ వేసి అగ్గిపెట్టినట్లు లెక్క. నో డిమానిక్ ఫోర్స్ కెన్ స్టాండ్ దేర్. నీవు ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు ఏ సైతాను శక్తి ఆ ప్రాంతంలో నిలబడలేదు. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా భయంకరమైన సిచ్యువేషన్లు సంభవించినప్పుడు, మన మనసంతా భయంతో నిండిపోయినప్పుడు, లేదా లోకమంతా మనకి ఎగనిస్ట్ అయినట్లు, లేదా మనకి జీవితం అంతా అంధకారంగా కనిపించినప్పుడు నీవు స్తుతించవలసింది ఏంటంటే ఈ హల్లెలూయా అనే పదముతోటి మన ప్రభువైన యేసుక్రీస్తును స్తుతిస్తే మన కళ్ళ ముందే అనేకమైన అద్భుతాలు చూస్తామండి. హల్లెలూయా. యాక్చువల్గా అండి పరిశుద్ధ గ్రంథం స్తుతి కోసం 245 సార్లు చెప్తుంది. స్తుతి కోసం దేవుణ్ణి స్తుతించమని 50 కమాండ్మెంట్స్ ఇస్తుంది మనకి, 50 ఆజ్ఞలు. అలాగే 27 కారణాలు చెప్తుంది, 27 రీజన్స్. ఇట్ గివ్స్ వై యూ షుడ్ ప్రైజ్ గాడ్. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అన్నదానికి 27 కారణాలు చెప్తుందండి. ఈ కారణాలు చూస్తే మనం షాక్ అయిపోతాం. అదేంటి తెలుసండి, మొట్టమొదటగా ఎందుకు మన ప్రభువుని ప్రతిదినము మనం స్తుతించాలంటే, మనం ఇలాగ మాట్లాడుతున్నప్పుడండి సెకండ్కి ఈ లోకములో 2 చచ్చిపోతారండి. తెల్లవారి సూర్యుడు ఉదయించక ముందు ఈ లోకములో 2,30,000 మంది బకెట్ అనేస్తారండి. అంటే ప్రాణాలు కోల్పోతారు. సూర్య రశ్మిని వాళ్ళు చూడరు. మన ఇండియాలోన తెల్లవారేసరికి 29,000 మంది ప్రాణాలు కోల్పోతారు. మన ఇండియాలో ఇంట్లో నుంచి పైకి వెళ్తే ప్రతిరోజు 4,500 మంది ఇంటికి తిరిగి రారండి, హాస్పిటల్ మార్చురీలకు వెళ్తారు. అలాగే ఈ ప్రపంచంలో 35,000 మంది ఇంట్లో నుంచి పైకి వస్తే ఇంటికి తిరిగి వెళ్ళరండి, యాక్సిడెంట్స్లోన వాటిలో చచ్చిపోతూ ఉంటారు. అయితే ఎంతమంది మనకంటే ఉన్నతంగా చదువుకున్నవారు, మనకంటే బలవంతులు, మనకంటే డబ్బున్నవారు, మనకంటే అందచందాలు ఉన్నవారు, మనకంటే టాలెంట్స్ ఉన్నవారు, ఇన్ని టాలెంట్స్ ఉన్నవారు చనిపోతుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు
మనము ఈ లోకములో జీవించడానికి మనకి జీవాన్ని ఇచ్చినందుకు మనం ఏం చేయాలండి? మొట్టమొదటగా నీవు కళ్ళు విప్పగానే తెల్లవారి మన ప్రభువైన యేసు క్రీస్తుకి స్తుతి చెల్లించాలండి. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, ఈ లోకములోన 50 మిలియన్ల మంది, అంటే 5 కోట్ల మంది ఈ లోకములోన మతి స్థిమితం ఉండదండి. మీరు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఎంతమంది చూసారో లేదో నేను తెలియదు, కానీ నేను చూశానండి. చూస్తే హృదయం పగిలిపోద్దండి. హ్యూమన్ లైఫ్ ఎప్పుడైతే మతి స్థిమితం పోద్దో యానిమల్ కంటే దరిద్రం అండి. యు కెనాట్ ఇమాజిన్, అంత దుర్భరం అండి హ్యూమన్ లైఫ్. దానంత దౌర్భాగ్యం మరి ఇంకెక్కడ ఉండదు. నేను ఒకసారి చెన్నైలో హెయిర్ కట్ చేసుకోవడానికి ఒక బార్బర్ షాప్కి వెళ్ళానండి, సెలూన్కి. వెళ్తే ఇలా కూర్చుంటే ఆ చైర్లోన ఆ బార్బర్ నన్ను బతిమాలి, సార్ 5 నిమిషాలు మీరు కూర్చోండి సార్, ఒక కుర్రోడు వచ్చాడు అన్నాడు. ఏంటి అలాగే చెప్తాడని ఫోన్లో కట్ చేయని కూర్చుంటే ఒకడు వచ్చి చైర్లో కూర్చున్నాడండి. ఆడికి తల లేదు, గుండు. అయితే ఈడు కత్తిరి పెట్టి కట్ చేస్తున్నాడు ఆ గుండుని. ఇది చూసి ఏంట్రా అని చెప్తే ఒక 5 నిమిషాలు కత్తిరి పెట్టి కట్ చేయడం, తర్వాత రేజర్తో ఇది చేయడం, మొత్తం అన్నీ చేసిన తర్వాత ఆ కుర్రోడు వెళ్ళిపోయాడు. నేను ఏంటని అడిగాను. చెప్తాడు, ఈ కుర్రోడు అమెరికాలో ఎంటెక్ చదువుకున్నాడండి, వీళ్ళ నాన్న చాలా రిచ్ బిజినెస్ మ్యాను, నాకు ఈ షాపు ఫ్రీగా వీళ్ళ నాన్నే ఇచ్చాడు. అయితే ఈ కుర్రోడు 5 ఇయర్స్ బ్యాక్ మెంటల్ అయిపోయాడు సార్ అన్నాడు. చూసి నాకు మతిపోయిందండి, చాలా దుఃఖం వచ్చింది. హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్. అయితే పరిస్థితి అది. ఎందుకంటే మతి స్థిమితము పోతే మానవ జీవితం దుర్భరము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఈ సమాజంలో ఒక డిగ్నిఫైడ్గా చక్కని ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ మనకిచ్చి మనం ఒక మర్యాదతో బతుకుతున్నామంటే ఆయన కృపండి. అందుకెప్పుడు కూడా ఆయనకు మనం కృతజ్ఞత చెప్పాలి. మూడో కారణం ఏంటంటే, ఈ లోకంలోన 80 మిలియన్ల మంది, అంటే సుమారు 8 కోట్ల మంది మాట్లాడలేరండి, మోగవారండి. నేను కోయంబత్తూరులో ఒక ఫ్యామిలీని విజిట్ చేయడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లోన 4 పనిచేస్తున్నారండి. ఆ 4 వైఫ్, హస్బెండు, పెరిగిన 2 పిల్లలును. ఈ 4 కూడా మోగోలే. చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంట్రా బ్రతుకు ఎంత దుర్భరమని. మాట రాకపోతే మానవ జీవితం దుర్భరము. ఇది అయితే మన ప్రభువు మనకి మాట్లాడే శక్తిని ఇచ్చి సమాజంలో మనం ఒక గౌరవంతో బతుకుతున్నామంటే దానికి కారణం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు మనం కృతజ్ఞత చెప్పాలి. మరో కారణం మనం చూసినట్టయితే, ఈ లోకములోన ప్రతి వ్యక్తికి ఒక హీరో ఉంటాడండి. కొంతమందికి సినిమా యాక్టర్లు హీరోల కింద ఉంటారు, కొంతమందికి స్పోర్ట్స్ మ్యాన్ హీరోల కింద ఉంటారు, కొంతమందికి పొలిటీషియన్స్ హీరో కింద ఉంటారు. ఇప్పుడు మనకందరికీ తెలుసు, వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచెస్ అయినా, వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచెస్ అయినా, ఆ స్టేడియం